ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్లస్టర్ మేనేజర్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుంది అనమాట. 4 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. సో మీరైతే ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్ సైట్ ఫుల్ టైం వరకు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా వివరించడం అనేది జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాటినా లేదా అనేది కూడా ఆలోచించే మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది ఆలోచించే మీరైతే డైరెక్ట్ గా అప్లై చేయండి. సో మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే పాత్ర వచ్చేసరికి క్లస్టర్ మేనేజర్ గా మీరైతే చేస్తారనమాట. సో ప్రతిదీ తనిఖీ చేస్తూ ఉండాలి. క్లస్టర్ మేనేజర్ అంటే అదే పని అనమాట. అలాగే నిలువ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ లెండింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. బిజినెస్ లైన్ వచ్చేసరికి ఛానల్ లెండింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఉపస్థితి వచ్చేసరికి ఆస్తిపై రుణం అనేసి జరిగింది అనమాట. ల్యాప్ అనేసి LAP అనమాట. సో అనుభవం వచ్చేసరికి మీకు 8 నుండి 10 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. స్థానం వచ్చేసరికి విజయవాడలో మీకైతే ఉండాలన్నమాట. విజయవాడలో ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకొని దీనికి అప్లై చేసి మీరైతే జాబ్కి మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. ఉద్యోగం పాత్ర వచ్చేసరికి ఛానల్ టైఅప్ల ద్వారా క్లస్టర్ కోసం వ్యాపార అభివృద్ధిని నిర్వహించే విధంగా ఉండాలి. వివిధ ఉత్పత్తులను క్రాస్ సెల్లింగ్ చేయడం ద్వారా కూడా వ్యాపార ఆదాయాన్ని పెంచడం అనేది రావాలి. అలాగే DSAలు, అలాగే CAలు మరియు కనెక్టర్లు వంటి ఛానల్ భాగస్వాములతో ఒప్పందాల ద్వారా కంపెనీని బలోపేతం చేయడం అనేది రావాలి. అపరాధ పరిష్కారాలను నిర్వహించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఏరియా మేనేజర్లు మరియు టెరిటరీ మేనేజర్లు ద్వారా వ్యాపార వృద్ధి మరియు లాభదాయకతను నిర్వహించే విధంగా ఉండాలి. శిక్షణను అంచనా వేయడం వలన అతని జట్టు పనితీరు వేగవంతం అవుతుందన్నమాట. ఉత్పత్తి బృందంతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతానికి కొత్త మార్కెటింగ్ మరియు అమ్మకాలు ప్రమోషన్ చొరవలను ప్రవేశపెట్టి అమలు చేసే విధంగా ఉంటుందన్నమాట. అలాగే వారపు మరియు నెలవారీ మిస్ మరియు ట్రాక్టర్లను నిర్వహించడం అనేది రావాలి, ట్రాకర్లను అనమాట. అలాగే మీకు కీలక బాధ్యతలు చూసుకుంటే వ్యాపార అభివృద్ధి అనేది ఉండాలి. క్రెడిట్ అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. కార్యకలాపాల నిర్వహణ అనేది తెలిసి ఉండాలి. క్లయింట్ సర్వీసింగ్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. జట్టు నిర్వహణ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలన్నమాట. తప్పనిసరి నైపుణ్యాలు వచ్చేసరికి 8 నుంచి 10 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేట్ చేసి ఉన్నవారు మీకు కావాలన్నమాట. మనకి MBA సంబంధిత అనుభవంలో 4 నుంచి 6 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. తనఖా వ్యాపారం మరియు దాని లాభాల చోదకాలపై అవగాహన అనేది ఉండాలి. బలమైన వ్యక్తుల మధ్య మరియు నాయకత్వ నైపుణ్యాలు, నియమికం, శిక్షణ పొందే సామర్థ్యం అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.